నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ బల్య కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వాకాడు మండలం దుగరాజపట్నం పంచాయతీ కొండూరుపాలెం గ్రామానికి జలజీవన్ మిషన్ ద్వారా 98 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి త్రాగునీటిని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆ పంచాయతీ ప్రజలందరికీ తరపున ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలియజేశారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ అంశం మీద అనేక సమావేశాల్లో మాట్లాడుతూ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ చివరగా కొండూరుపాలెం గ్రామానికి తాగునీటిని విడుదల చేయించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. గత జిల్లా పరిషత్ సమావేశంలో డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్కు సంబంధించి 250 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులకు ఇవ్వవలసిన పరిహారం గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ విషయానికి సంబంధించి సమాధానం కోరగా తెలుగు గంగ ఎస్సీ సమాధానం ఇస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్తో చర్చించినాక 1 ఎకరానికి 7 లక్షల రూపాయల వరకు ఇవ్వాలని నిర్ణయించి అందుకు సంబంధించి డిపిఆర్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ వారి కార్యాలయానికి త్వరలో అందజేస్తామని తెలియజేశారు. రైతులకు ఇచ్చే పరిహారంతో కలుపుకొని ఇప్పుడు ఆల్తూరుపాడు రిజర్వాయర్ అంచనా 701 కోట్ల రూపాయలు అవుతుందని తెలుగు గంగ ఎస్సీ వివరించారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి చిట్టమూరు మండలంలోని గుణపాటిపాలెం గ్రామాల్లో గల చెరువు కట్టలు మట్టి వర్షాకాలంలో కరిగి వచ్చి చేరుతుందని, అందువల్ల రైతులు నష్టపోతున్నారని, భవిష్యత్తులో అలా జరగకుండా చూడాలని చెరువులో పూడిక తీయుటకు ఎఫ్డిఆర్ 11/2024 నందు తిరుపతి జిల్లా కలెక్టర్ పరిపాలన ఆమోదం ఇచ్చినందున మే నెలలో ఈ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్సీ కళ్యాణ్ కోరారు. గత ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాల్లో తిరుపతి జిల్లాకు సంబంధించిన అధికారులు గైర్హాజరవుతున్నారని, అందువల్ల తిరుపతి జిల్లాలోని అనేక సమస్యలకు రావాల్సిన పరిష్కారాలు రావట్లేదని తెలియజేయడం జరిగింది. ఈ రోజు సమావేశానికి కూడా చాలా మంది తిరుపతి జిల్లా అధికారులు గైర్హాజరవ్వడం జరిగిందని, ఇక మీదట అలా జరగకుండా ప్రతి ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశానికి తిరుపతి జిల్లా నుండి ఖచ్చితంగా అధికారులు హాజరవ్వాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్సీ కోరారు. ఈ సమావేశం కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా వైస్ చైర్పర్సన్లు నెల్లూరు జిల్లా డిఆర్ఓ, తిరుపతి జిల్లా డిఆర్ఓ, జిల్లా పరిషత్ సిఈఓ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీసీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇలా జరగకుండా ఉండాలని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో పోవడం జరిగింది సార్. దానికి మీ రిప్లై ఇవ్వడం ఏంటంటే గుణపాడు చెరువు కాలంలో పూడిక తీయటకు ఎఫ్డిఆర్ లెవెల్ బై 2024 నందు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఇచ్చారు. అయితే పనులు త్వరితగతిన పూర్తి చేయమని చెప్పారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడండి? ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం సార్. ఎస్సీ గారు కూడా వెళ్ళారు సార్. ఓకే, అంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినాక ఇంకా డిలే చేయడం కరెక్ట్ లేదు కదా. మీరు త్వరగా కంప్లీట్ చేస్తే ఆ 2 విలేజెస్ చాలా రోజుల నుంచి అదే ఇబ్బందులు పట్టుకున్నారు. సో కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినా మీరు ఇమీడియట్గా ఈ మంత్లో దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అన్ని కంప్లీట్గా ఇమీడియట్గా అగ్రిమెంట్ కంప్లీట్ చేసి గ్రౌండ్ చేసి చెప్పాను. 2 days పైన సార్. షూర్, థ్యాంక్ యూ. గతంలో జరిగిన మన జిల్లా పరిషత్ సమావేశంలో మన రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా గూడూరు డివిజన్కి సంబంధించి వచ్చినారు కొంచెం పిలిపిస్తే నేను 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి రిప్లై ఇచ్చున్నారు. తెలుగుగా సో లాస్ట్ నేను క్వశ్చన్ అడిగానండి. దాంట్లో కొండూరుపాలెం అనే గ్రామానికి వాటర్ సప్లై చేస్తున్నారా లేదా అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై 98 lakhsకి సంబంధించి కంప్లీట్ అయిందన్నారు. కాకపోతే సప్లై చేస్తున్నారా లేదా అనేసి నేను క్వశ్చన్ అడిగితే చేయట్లేదు, ఒక 1 monthలో కంప్లీట్ చేస్తామన్నారు. సో దానికి సంబంధించి నాకు రిప్లై ఏమిస్తున్నారంటే చెరువు దుగ్గరాజపట్నం చెరువు ప్రాంతంలో వేరే వ్యక్తులు జేసీబీతో పని చేయడం వలన 2 చోట్ల పైప్ లైన్ మరమ్మతులకి గురైనాయని, సదా మరమ్మతులు పునరుద్ధరించుకొని చెరువులో నీరు తగిన వెంటనే పైప్ లైన్ మరమ్మతులను పునరుద్ధరించి కొండూరుపాలెం గ్రామానికి మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు. మరి ఇప్పుడు 2 days బిఫోర్ కంప్లీట్ చేసేసారు సార్. వాటర్ సప్లై జరుగుతుంది, సప్లై అవుతుంది. సో ఫైనలీ కొండూరుపాలెం దుగ్గరాజపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరి ప్రజల తరఫున ముఖ్యంగా వాకాడు మండలంలో వాసులందరి తరఫున ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి తెలుగుగా సంబంధం అంటే నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను. ఇరిగేషన్ ఉంది, ఇరిగేషన్ డక్కిలి మండలంలో ఆంబూర్పాడు రిజర్వాయర్ ప్రాజెక్టు కొరకు
భూములు ఇచ్చిన రైతుల పరిహారం ఇంకా పూర్తి కాలేదు. అలాగే 250 ఎకరాలకు పరిహారం కొరకు రైతులు కోరి ఉన్నారంటే దానికి నాకు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆంధ్రపాటు రిజర్వాయర్ తెలుగంగ సర్కిల్ కార్యాలయంలో ఉందని చెప్పేసి ఇచ్చారు. మరి తెలుగంగ నుంచైనా నాకు ఆన్సర్ కావాలి కదా. హలో సార్ చెప్పండి. నమస్కారం సార్. అప్పుడు ఆల్తూర్పాడు విషయం అడిగారు. ఆల్తూర్పాడు సంబంధించిన 250 మందికి కాంపెన్సేషన్ గురించి తిరుపతి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తిరుపతి కలెక్టర్ గారు మౌఖికంగా మీరు ఎకరాకి ఇంత అని చెప్పేసి మీ డిపిఆర్లో పెట్టండి అని చెప్పారు సార్. మేము దాన్ని డిపిఆర్లో ఇన్కార్పొరేట్ చేసి ఎస్టిమేట్ని 701 కోటికి గాను ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. అది మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది సార్. అది అంటే 250 ఏకర్స్కి ఎంత ఎంత అమౌంట్ అండి సార్? రేట్ ఆఫ్ 7 lakhs per acre పెట్టమన్నారు సార్ ఓవరాల్గా కాంపెన్సేషన్. దాన్ని మేము డిపిఆర్లో ఇన్కార్పొరేట్ చేశాం సార్. ఓకే. సో అది పంపించారు కలెక్టర్ గారికి అయితే. సార్ మా డిపార్ట్మెంట్లో మేము డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిస్తున్నాం సార్. ఇప్పుడు మా సీనియర్ దగ్గరికి వెళ్ళేది సార్ ఎస్టిమేట్ డిపిఆర్. సీఏ నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది సార్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి చైర్పర్సన్ గారికి ముఖ్యంగా ఇంకొక మన అజెండాలో క్లియర్గా ఇచ్చినారు. గతంలో మీకు ఇప్పటికీ చాలాసార్లు మనం అనేక మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఏవైతే మా 3 నియోజకవర్గాలు గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి ఉన్నాయి, ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి వెళ్ళడం వల్ల ప్రతి సమావేశంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన అధికారులు మిస్కమ్యూనికేషన్ వల్ల లేకపోతే హాజరవడం లేదనేసి చెప్పడం జరిగింది చాలాసార్లు. అయితే మీకు దీంట్లో క్లియర్గా ఇచ్చున్నారు. ఇప్పటికి చాలాసార్లు నోటీసులు ఇచ్చాం, ఇప్పటికే అది ఇచ్చాము, రాకపోతే యాక్షన్ తీసుకుంటాము. ఏమైనా అలాంటి యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, గుర్తించారా రాని అధికారులని? ఇప్పటికే అంటే నేను చూశాను మోస్ట్లీ ఒక 25% కానీ లేదు తిరుపతి జిల్లా నుంచి వచ్చిన అధికారులు.